మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. సర్వోన్నతుడైన దేవుడు, నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు తన మహిమను విడిచి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనుషులందరి కొరకు ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చాడు. అక్కడున్న ప్రజలు, అక్కడున్న నాయకులు, వీడు నిజంగా దేవుడి కుమారుడైతే, వీడు నిజంగా మెస్సయ్య అయితే ఆ శిలువ నుంచి దిగమను, తను తాను రక్షించుకోమను అని చాలా మంది హేళన చేశారు. వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తనను తాను రక్షించుకోలేడు అని హేళన చేశారు. నీవు యూదుల రాజ్యమైతే నిన్ను నీవు రక్షించుకో అని హేళన చేశారు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు ఆయనను గుర్తించలేకపోయారు. అప్పుడు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చినప్పుడు అప్పుడున్న ప్రజలు గుర్తించడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా గుర్తించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 3 మేకులు పీక్కోలేకపోయాడు అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఆయన విధేయత చూపిన వాడే ఈ లోకానికి వచ్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధారుడే లేచాడు. కనుక ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని మోసి శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధారుడై లేచాడు. కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు, ఆయన మనకు విమోచకుడై ఉన్నాడు. ఆయన ద్వారానే ఎవరైనా పరలోకం వెళ్తారు. యేసు లేకుండా ఎవరు పరలోకం వెళ్ళలేడు. నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి యేసు కాకుండా ఇంకా ఎవరు లేరు. కనుక ఈ లోకంలో ఉండేవాడు ఎవడైనా యేసయ్యను నమ్మితేనే పరలోకం, యేసయ్య యందు విశ్వాసం ఉంచితేనే పరలోకం. కనుక ఇప్పటికైనా యేసుని నమ్మండి, యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులవుతారు. చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనం ఇక్కడ చదువుతున్నాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన మనుషుడిగా ఈ లోకానికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనుష్య కుమారుడిగా, సర్వోన్నతుడైన దేవుడు, దూతల చేత సేరాపుల చేత ఆరాధించబడుతున్న దేవుడు పరలోకాన్ని విడిచి
ఈ లోకానికి వస్తే ఈ లోకంలో ఆయనను గుర్తించలేకపోయింది. ఆయన ఈ లోకంలో ఒక మనిషిగా కూడా చాలా మంది గుర్తించలేకపోయారు. ఆయనను ఎంతో హేళన చేశారు, ఎంతో దూషించారు, ఎంతో అవమానపరిచారు. అయినప్పటికీ ఆయన ఆ నిందల వలన, ఆ అవమానాల వలన, ఆ శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకుంటేనే వస్తుంది. అదే మనం ఇక్కడ చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. విధేయత అనేది ఏమండి ఎప్పుడు వస్తుంది? విధేయత ఎప్పుడు వస్తుంది? అన్ని బాగుంటే విధేయత చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు, ఏమంటే పలకరింపులు చూపిస్తారు, ఆప్యాయతలు చూపిస్తారు. కానీ అన్ని బాగా పోతే ద్వేషం చూపిస్తారు, కోపం చూపిస్తారు, మత్సరం చూపిస్తారు. కానీ ఇక్కడ మనం వ్యతిరేకంగా చదువుతున్నాం. ఈ లోకానికి యేసయ్య వ్యతిరేకం. విధేయత అనేది శ్రమల వలన రావాలి, సంతోషంతో వచ్చేది కాదు విధేయత. ఈ రోజు ఉండే సంతోషం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉండే శ్రమ రేపు ఉండకపోవచ్చు. కానీ మనిషి ఎప్పుడు సుఖ దుఃఖాలతో జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. అందుకని నీకు ఏముండా ఏమి లేకపోయినా నీలో విధేయత అనేది ఉండాలి. విధేయత అనేది నేర్చుకుంటేనే వస్తుంది, నేర్చుకోవాలి. ప్రతి సువార్తలో రాస్తాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. నీకు విధేయత కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో నిందలు అనుభవించిన వాడు ఆయనే, ఎన్నో శ్రమలు అనుభవించిన వాడు ఆయనే. ఏమండి, నిందలు శ్రమలు అనేది పాపం చేస్తే వచ్చాయి కాదు, నీతిగా నడుచుకుంటే వచ్చాయి. ఆయన నీతిగా నడుచుకుంటూ వెళ్తే వచ్చేది నిందలు ఇవి, నీతిని ప్రకటిస్తుంటే వచ్చే నిందలు ఇవి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. ఈ లోకం ఆయన మనిషిగా కూడా చూడాల, మనిషిగా కూడా గుర్తించలా. ఏమండి, కానీ ఈ లోకంలో ఆయన చూసిన దెయ్యాలు, ఏమండి, ఈ లోకంలో ఆయన చూసే ఈ లోకంలో దెయ్యాలు చదివితే బాగుంటుంది. ఈరోజు మనం కొన్ని వచనాలు చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 8:28. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఒక దెయ్యం అండి, దెయ్యం యేసయ్యను చూసింది. యేసయ్యను చూసి ఏమేమి చెప్తుంది అక్కడ? ఏమండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమండి, దెయ్యాలకు తెలుస్తున్నాయి ఆయన ఎవరో, కానీ మనుషులకు తెలియటల్లా. దెయ్యాలు భయపడుతున్నాయి దేవుణ్ణి చూసి, కానీ మనుషులు భయపడుతున్నా దేవుని చూసి. కానీ మనుషులు మాత్రం దెయ్యానికి భయపడుతున్నారు. ఏమండి, విచిత్రంగా ఉన్నాయి కదా. దెయ్యమేమో
దేవుడు చూసి భయపడుతుంది, మనిషి ఏమో దెయ్యాన్ని చూసి భయపడుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది తెలియట్లా, దేవుని శక్తి నీలో ఉందని తెలియట్లా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సేనా దెయ్యం అండి. గేరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన వాడు వీడి దగ్గరికి యేసయ్య వచ్చాడు. వీడు దిగంబరిగా తిరుగుతున్నాడని వాడి తల్లిదండ్రులు వాడిని సంఖ్యలతో బంధించారు. కానీ వాటిని దారాలు తెంపినట్టు తెంపేస్తున్నాడు. వస్త్రాలు వేస్తే వస్త్రాలు చింపేసుకుని దిగంబరిగా తిరుగుతున్నాడు. ఆ గోడకేసి ఈ గోడకేసి కొట్టుకుంటున్నాడు తలకాయని. ఒళ్ళంతా గాయాలు అయినా కూడా వాడికి స్పర్శ లేదు. వాడిని చూసిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. దేవుడు వాడిని చూచి వాడి యందు కనికరపడి వాడి కోసమే వచ్చాడు. గేరాసేనుల దేశానికి వచ్చాడు. వస్తే వాడు ఎక్కడో సమాధుల్లో తిరుగుతున్నవాడు యేసయ్య దగ్గరకు వచ్చేసి ఆయన పాదాల మీద పడ్డాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచొద్దు, నన్ను వెళ్ళిపోమని ఆజ్ఞాపించొద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోమంటే అదిగా అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి వెళ్ళిపోతా, వెళ్ళేదా అని అడుగుతున్నాడు. వెళ్ళు అన్నాడు అంతే. ఆ పందుల్లోకి వెళ్ళిపోయింది. వీడిలో ఉన్న దెయ్యాలన్నీ, అక్కడున్న పందులన్నీ లెక్కేస్తే ఎన్ని పందులు? 2000. ఒక మనిషిలో ఎన్ని దెయ్యాలన్నాయి? 2000 దెయ్యాలు. ఈ రోజుల్లో మనుషుల్లో దెయ్యాలు కాపురం చేస్తున్నాయండి. మనుషుల్లో దేవుడు లేకపోతే దెయ్యాలే ఉంటాయి. దెయ్యాలు మనిషిని భయపెడుతున్నాయి, కానీ దెయ్యాలు దేవుణ్ణి చూస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న దెయ్యాలన్నీ ఆయనను గుర్తించాయి. ఈయన సామాన్యమైన మనిషి కాదు, ఈయన సర్వోన్నతుడైన దేవుడు. దెయ్యాలు భయపడ్డాయి. ఇదే యెషయా గ్రంథంలో మనం చదివితే 6వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో, వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాఢ ప్రతికారములు చేయుచుండిరి. పరలోకములో దేవుని దూతలు, సేరాపులు, ఒక్కొక్క దూతకి 6 రెక్కలు, మొహాన్ని కప్పుకొని ఒంటిని కప్పుకొని ఎగురుతున్నారు. ఆయన మహిమను సైతం చూడలేకపోతున్నారు. మనుషులను చూస్తారు. ఇంకా మహిమ అంటే తెలుసుగా, వెలుగు. ఆయన తేజోమయమైన వెలుగును చూడలేకపోయారు. చూడలేక మొహాన్ని కప్పుకొని ఒంటిని కప్పుకొని ఎగురుతున్నారు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాంటి దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే మనం ఇక్కడ చదువుతున్నాం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా, సర్వోన్నతుడైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మహిమతో అలాగే ఈ లోకానికి వస్తే ఈ లోకం అంతా బూడిదైపోతుంది. అందుకని ఆయన ఈ లోకానికి రావాలంటే మనిషి శరీరం కావాలి. దేవుడు మనవలే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఎంతమంది గుర్తించారు ఆయన్ని? ఈయన నా కొరకే వచ్చాడు, ఈయన క్రీస్తు, ఈయన మెస్సయ్య,
ఈయన దేవుడు అని ఈ లోకంలో ఎంతమంది గుర్తించారండి? ఇప్పటికీ ఎంతమంది గుర్తిస్తున్నారు? ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెడితే గుర్తించలేకపోతున్నారు. ఇంకా పాపంలోనే బ్రతకటానికి ఇష్టపడుతున్నారు, ఆ వ్యసనాలతోనే బ్రతకటానికి ఇష్టపడుతున్నారు. ఆదాము చేసిన ఆ పాపాన్ని, ఆ శాపాన్ని తొలగించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒక మనిషిని అవిధేయత ఈ లోకానికి మరణాన్ని తెస్తే, ఒక మనిషిని విధేయత ఈ లోకానికి నీతిని తెచ్చింది. అదే మనం చదువుదాం. ఏమండి? అదే మనం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలగనక ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక్క మనిషి అవిధేయత లోకానికి మరణాన్ని తెచ్చింది, పాపాన్ని తెచ్చింది, శాపాన్ని తెచ్చింది. నీ ఒక్కరి అవిధేయత నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, నీ కుటుంబాన్ని అవమాన పాలు చేస్తుంది, నీ కుటుంబాన్ని నిందల పాలు చేస్తుంది. అదే ఆ ఒక్క మనిషి విధేయత ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తెస్తుంది, ఆ కుటుంబానికి సంతోషాన్ని తెస్తుంది, ఆ కుటుంబానికి దీవెనకరం తెస్తుంది. ఒక్క మనిషి తగ్గించుకుంటే చాలండి. కుటుంబంలో భార్యాభర్తలకు తగాద వచ్చింది, కుటుంబంలో గొడవైంది, ఎవరో ఒకరు తగ్గించుకున్నారనుకోండి, ఆ గొడవ అంతటితో ఆగిపోతుంది. నువ్వెంత నువ్వెంత అని ఒకళ్ళొకళ్ళు నువ్వెంత నువ్వెంత అంటే అది ఎడదాకెళ్తుంది. ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే దాకా వెళ్తుంది. అవసరమైతే ఒకళ్ళొకళ్ళు చంపుకునే దాకా కూడా వెళ్తుంది. అదే ఏమంటే విధేయత చూపితే, నీ ఒక్కడి విధేయత నీ కుటుంబానికి దీవెన తెస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో విధేయత కనపడదు, తగ్గించుకోరు. నేనెందుకు తగ్గించుకోవాలి? అవండి, తగ్గించుకుంటే నీకు పోయేది ఏముంది చెప్పండి? తగ్గించుకుంటే నీకు పోయేది ఏముంది? సరే తగ్గించుకోలేదు, హెచ్చించుకుంటే వచ్చేది ఏముంది? నువ్వు ఇన్నాళ్ళు హెచ్చించుకున్నావు, ఏమొచ్చింది నీకు? ఏమన్నా వచ్చిందా? ఎవరన్నా మెచ్చుకున్నారా? ఉండదు. నువ్వు తగ్గించుకున్నందువల్ల పోయేదేం లేదు, హెచ్చించుకున్నందువల్ల వచ్చేదేం లేదు. కానీ నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబాన్ని సంతోషంతో ఉంచగలుగుతాం, ఆనందంతో ఉంచగలుగుతాం. అదే నువ్వు తగ్గించుకోకపోతే, రివర్స్ అయిపోతే ఎన్ని సమస్యలు ఎదురవుతాయో మనం చూస్తున్నామండి. మన సమాజంలో మనం చూస్తున్నాం, మన కుటుంబాల్లో మనం చూస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు ఏమండి ఒక్క గజం కాడ కొట్టుకొని చంపుకున్నారు, గజం స్థలం కోసం కొట్టుకొని చంపుకున్నారు. ఎంత దారుణం! అన్నదమ్ములు, సొంత ఒక తల్లికి పుట్టిన పిల్లలు గజం స్థానం కోసం, ఎంత దారుణం! అదే పోయిందిలే నా తమ్ముడే తీసుకున్నాడు, పోయిందిలే నా అన్నే తీసుకున్నాడు అనుకుంటే ప్రాణాలతో ఉండేవాడు. కానీ జనాలలో చాలా మందిలో లేదు. ఇక్కడ అందుకనే మనం చదువుతున్నాం ఏమండి, ఒక మనిషిని అవిధేయత ఈ లోకానికి మరణాన్ని, శాపాన్ని తెస్తే, ఒక మనిషిని విధేయత ఈ లోకానికి నీతిని తెచ్చింది, ఈ లోకానికి రక్షణ తెచ్చింది, ఈ లోకానికి ఆశీర్వాదాన్ని తెచ్చింది. అందుకనే దేవుడు
ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్నే ప్రేమిస్తున్నాడు. నీవైతే ఆయన చూపంతా ఉంది, నీవైతే ఆయన చెవులు ఉన్నాయి. నువ్వెప్పుడు పిలుస్తావా, నువ్వెప్పుడు నా వైపు చూస్తావా అని ఆయన భూలోకం వైపే చూస్తున్నాడు. కానీ మనుషులు మాత్రం దేవుని వైపు చూడట్లా, లోకం వైపు చూస్తున్నారు, లోకాశ్చర్య వైపు చూస్తున్నారు. అందుకనే దేవుని విరళమైన మనం ఒక్కటే నేర్చుకుందాం. దెయ్యాలు సైతం దేవునికి భయపడుతున్నారు, కానీ మనమే భయం లేని వారిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుక మనం ఒకటే నేర్చుకుందాం, విధేయత నేర్చుకుందాం, ప్రేమించడం నేర్చుకుందాం. అప్పుడే మనం దీవించబడతాం, లేకపోతే లేదు. ఆయన ఎంత విధేయత చూపాడు మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోలేము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. యేసయ్య గెత్సెమనే తోటలోకి వెళ్ళాడండి. గెత్సెమనే తోటలోకి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క ఏమండి తన శిష్యుడే ఆయనను అప్పగించబోతున్నాడు. ఒక పక్క మరణం. అది ఎలాంటి మరణం? అవమానకరమైన మరణం. దొంగలకు, దేశద్రోహులకు, బందిపోట్లకు, ఏమంటే దేశంలో నుండి ఏమంటే వెలివేసే వారికి శిక్ష సామాన్యమైన శిక్ష కాదది. కొరడాలతో కొట్టాలి. ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా ఏమండి చిట్లు పోయింది. ఆయన గెత్సెమనే తోటలో ఆ రాత్రంతా ప్రార్థన చేస్తుంటే, ఆయన వేదనతో ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తమలా మారిపోయింది. చెమట రక్తమైపోయింది. రక్త బిందువులు పడ్డాయి. అంత వేదన. సర్వోన్నతుడైన దేవుడు, దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఆ పరలోకాన్ని విడిచి, ఆ మహిమను విడిచి ఈ భూలోకంలో ఏమండి తన చెమటను రక్తముగా మార్చాడు. కానీ ఈ రోజుల్లో చెమటోర్చి పనిచేసేవాడు లేదు. దేవుని కొరకు చెమటోర్చి పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఎంతో మంది మిషనరీలండి భారతదేశానికి వచ్చారు. భారతదేశం మ్యాప్ గీసుకొని దాని మీద కూర్చొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఈ భాషను నేర్చుకుని భారతదేశంలో హతసాక్షులుగా చచ్చిపోయారు. భాష నెరగని వాడు ఈ లోకానికి వచ్చి భాష నేర్చుకుని నీకు నాకు దేవుని సువార్తను ప్రకటిస్తే ఈ లోకంలో ఉన్న నువ్వు నీ భార్యకు సువార్త చెప్పటానికి సిగ్గుపడుతున్నావు, నీ భర్తకు నీ పిల్లలకు సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. సిగ్గుపడాలి. ఈ లోకంలో ఉండే మనం మన కళ్ళ ముందే మన తల్లిదండ్రులు నరకానికి పోతుంటే సిగ్గుపడలేకపోతున్నాం, బాధపడుతున్నా. తండ్రి చచ్చిపోయాడని బాధపడుతున్నా, తల్లి చచ్చిపోయిందని దుఃఖపడుతున్నా. నువ్వు బాధపడాల్సింది వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారే అని దుఃఖపడు. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళారని కాదు, నిన్ను వదిలి పరలోకం వెళ్ళారని సంతోషపడు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వచ్చి ప్రాణాలు పెట్టి రక్షణ ఇస్తే ఇక్కడున్న నీవే నీ కుటుంబానికి
రక్షణ సువార్తను ప్రకటించలేకపోతున్నందుకు సిగ్గుపడాలి. మనం సిగ్గుపడతలేదండి. వాళ్ళకేదో తేవాలని, ఏదో ఇవ్వాలని మనం ఏదేదో చేస్తున్నామే, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వటం, ఇవ్వాల్సింది ఇవ్వకుండా అనవసరమైంది ఎంత ఇచ్చినా వ్యర్థమే, ఎంత ఇచ్చినా వ్యర్థం. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, ఒకని అవిధేయత ఈ లోకానికి మరణాన్ని తెచ్చు. నీ అవిధేయత నీ పిల్లలకి మరణమే, నీ కుటుంబానికి మరణమే, కానీ నీ విధేయత నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీవు నీ కుటుంబానికి విధేయత చూపుతున్నావు, ఆ విధేయత చూపుతున్నావు, అది నీ చేతుల్లోనే ఉంది. కానీ ఎప్పటికైనా మనం దాన్ని గ్రహిస్తే, ఇప్పటికైనా దాన్ని మనం తెలుసుకుంటే, ఏమండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు అనుభవిస్తేనే, నువ్వు రుచి చూస్తేనే ఆ రుచి ఎదుటి వారికి చెప్పగలుగుతావు. రుచి చూడకపోతే చెప్పలేవు. యెహోవాను రుచి చూచి తెలుసుకోమన్నా. నువ్వేదైనా తిని రుచి చూస్తే అది చప్పగా ఉందా, ఉప్పగా ఉందా, బాగుందా చెప్తావు. రుచి చూడకుండా ఎవడో ఏమి చెప్పలేదు. కాకపోతే కొంతమంది భరోసా కోసం బాగుండా బాగోపోయినా చాలా బాగుంది, మనం అలానే ఉన్నాం. కనుక మనం అలా ఉండొద్దు. మనం అలా ఉండకుండా మనము అనేకమైన వారికి విధేయత చూపేవారిగా, అవసరమైతే ఏమండి మన ప్రాణాన్ని పెట్టేవారిగా మనం ఈ లోకంలో బ్రతికితే, ఈ లోకంలో జీవిస్తే, ఏమండి నీవు చనిపోయిన, నీవు విత్తిన విత్తనాలు అవి ఫలించి అభివృద్ధి చెంది రేపు నీతో పాటు పరలోకంలో మొలుస్తాయి. ఇక్కడ నువ్వు విత్తే ప్రతి విత్తనం అది రేపు పరలోకంలో మొలుస్తాయి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. మనుషుడిగా కనబడ్డాడు, కానీ శిలువ మరణము పొందినంతగా, అవమానకరమైన మరణాన్ని పొందినంతగా ఈ లోకంలో ఆయన తనను తాను తగ్గించుకొని, ఏమండి శిలువను మోసి, తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి అన్నాడు. అయినను నీ ఇష్టమే. తండ్రి ఇష్టమేంది? ఆయన మరణించాలి, ఆయన రక్తం చిందించబడాలి, ఆయన చనిపోవాలి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవాలి. అదే తండ్రి ఇష్టం. నీవు ఈ లోకంలో చనిపోతే పునరుద్ధానుడు అవుతావా? నీకు పరలోక రాజ్యం వస్తుందా? నీవు పరలోక రాజ్య పౌరుడు అయితే నీ పిల్లలకు అదే చెప్తావు, నేను చనిపోతే పరలోకం వెళ్తా. కనుక నీవు చనిపోతే పరలోకం వెళ్తావా? అలా చెప్పేవాళ్ళే నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ఏదో ఇచ్చేవాళ్ళు, ఏదైతే ఇచ్చేవాళ్ళు నిత్యరాజ్యాన్ని పిల్లలకి ఇవ్వలేరు, పిల్లలకి చెప్పలేరు. కనుక మనము మన పిల్లలకు నిత్యరాజ్యాన్ని పంచేవాళ్ళుగా, వాళ్ళను దేవుని రాజ్యానికి నడిపించేవాళ్ళుగా మనము మారి వారిని నడిపిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆకారవంతు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు గుర్తించలేకపోయారు, కానీ ఈ లోకంలో ఉన్న దెయ్యాలు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేశాడు. దెయ్యాలు దేవుణ్ణి గుర్తించాడు, యేసయ్యను గుర్తించాడు. కానీ
ఈ లోకంలో ఎవరి కోసమైతే వచ్చాడో వాళ్ళు గుర్తించలేకపోయారు, వాళ్ళు ఆయన వైపు చూడలేకపోయారు. నువ్వు నిజంగా క్రీస్తువైతే, నువ్వు నిజంగా యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అని హేళన చేశారు. రక్షించబడకుండా ఉన్న నీవు కూడా ఆయనను హేళన చేసేవాడిగా ఉన్నావేమో. ఆయన నీ వైపే చూస్తున్నాడు. నీ ప్రార్థన వైపే ఆయన చెవులు పెడుతున్నాడు. నువ్వు ఆయనను కేక వేసేవాడిగా ఉన్నావా? ఆయన ఎలాంటి వాడు రుచి చూసేవాడిగా ఉంటున్నావా? ఇప్పటికైనా ఆయన వైపు చూడు. ఒకని అవిధేయత ఈ లోకానికి మరణాన్ని తెస్తే, ఒకని విధేయత ఈ లోకానికి నిత్యరాజ్యాన్ని తెచ్చు. యేసయ్య నీ కోసం నిత్యరాజ్యాన్ని ఈ లోకంలో తెచ్చాడు. నువ్వు ఆయన వైపు చూస్తే నిత్యరాజ్యంలో ఉంటాం. ఆయన వైపు చూడని వాడు మరణంలో ఉంటాడు. కనుక ఎప్పటికైనా యేసయ్యా, నేను నీ కుమారుని ప్రభువా, నీ కుమార్తెను ప్రభువా, నేను విధేయత కలిగి బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతాను అని ఎప్పటికైనా ఒక తీర్మానం చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యమానములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవంగా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన, రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడుతున్నారు ప్రభువా. స్తోత్రాలు వందనాలు. సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి, శారాపుల చేత నైనా నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు, ఆ పరలోకాన్ని విడిచి, ఆ మహిమను విడిచి, ఆ సింహాసనాన్ని విడిచి ఈ లోకంలో మనిషి శరీరాన్ని ధరించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన అవిధేయతలో ఉన్న మా కొరకు, పాపంలో ఉన్న మా కొరకు, శాపంలో ఉన్న మా కొరకు మీరు సిలువను మోసి, సిలువ వేదము రక్తాన్ని చిందించి, సిలువలో మరణించి, సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు, నిత్య జీవానికి వెళ్ళరని నాయన ప్రకటించిన దేవుడు తండ్రి. యేసయ్య, మీ వైపు చూస్తున్నా. మీరు మా దేవుడని, మీరు మా రక్షకుడని, మీరు మా విమోచకుడని, మీరు మా కొరకు ప్రాణం పెట్టారని మేము నమ్ముతున్నాం. మమ్మల్ందరినీ నిత్య రాజ్యానికి వారసులు చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఇది మొదలుకొని ఆయన మా మరణాంతము వరకు మీకు నమ్మకస్తులుగా ఆయన అనేకమైన వారికి మేము బాధికరంగాను బ్రతికినట్టు మీరే మాకందరికీ నీ సహాయం చేయాలి. మీ సన్నిధి, మీ సమాధానంతో మమ్మల్ందరినీ మీరు నిలపండి. రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు, అక్కరలో ఉన్నారు, ఆయన వేదనలో ఉన్నారు, వారి ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చి, బలహీనమైన వివరాలు బలపరిచి, అనారోగ్యాలతో ఉన్న వివరాలను స్వస్థపరిచి, సన్నిధి మీ సమాధానంతో నింపి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందాలి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ,
ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము సంపూర్ణ దీవెన ఎప్పుడైనా ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకను మన కుటుంబాలకు సకల పరిశుద్ధులను సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.